అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ వెజ్ ఫ్రైడ్ రైస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 to 7 బీన్స్ చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ చిన్న క్యాబేజ్, 3 to 4 క్యారెట్స్, అది కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. అండ్ 6 to 7 గార్లిక్, అది కూడా చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ 2 eggs, ఇది ఆమ్లెట్కి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలి. సో వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్ వేసి సాట్ చేయాలి. ఎప్పటి వరకు అంటే ఆ రా స్మెల్ పోయేంత వరకు దాన్ని సాట్ చేయాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ నా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ రా స్మెల్ పోవడానికి మనకి ఒక హాఫ్ మినిట్ పడుతుంది. సో వన్స్ ఆ రా స్మెల్ కంప్లీట్గా పోయాక అందులోకి ఇందాక మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. క్యాబేజ్, క్యారెట్, బీన్స్, ఆ 3 వెజిటేబుల్స్ వేసుకొని సాట్ చేయాలి. ఇదంతా హై ఫ్లేమ్ మీదనే చేయాలి. మేక్ ష్యూర్ ఆ వెజిటేబుల్స్ బర్న్ అవ్వకుండా సాట్ చేయండి. సో అందుకనే ఫ్రీక్వెంట్గా దాన్ని కలుపుతూ ఉంటే అది కింద స్టిక్ అవ్వకుండా అండ్ బర్న్ అవ్వకుండా ఉంటుంది. సో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అనగానే వాళ్ళ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి? నేను ఈ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడల్లా ఐ రిమెంబర్ మై కాలేజ్ డేస్. నేను మా ఫ్రెండ్స్ కంపల్సరీ వీక్లో 2 times ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ తినేవాళ్ళము. మా ఇంటి దగ్గర ఒక బండి ఉండేదన్నమాట. సో ఆ బండి దగ్గరికి వెళ్ళి తినేవాళ్ళము. ఏంటో మరి బండి మీద ఫ్రైడ్ రైస్కి వచ్చే టేస్టే ఏ 5 star హోటల్లో రాలేదు. ఒప్పుకుంటారా మీరు కూడా నాతో పాటు? ఒప్పుకుంటే కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. బ్యాక్ టు ద రెసిపీ. ఐ డోంట్ నో ఫ్రైడ్ రైస్ అనగానే జస్ట్ వాంటెడ్ టు షేర్ దోస్ స్వీట్ మెమరీస్ విత్ యూ ఆల్. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇదంతా మనము రా స్మెల్ పోవడానికి ఒక 2 minutes పడుతుంది హై ఫ్లేమ్ పైన. సో 2 minutes తర్వాత అందులో 1/2 tablespoon సోయా సాస్ వేసుకోండి. వేసి మళ్ళీ మొత్తం కలపాలి మంచిగా. సో దట్ ఆ సోయా సాస్ ప్రతి ఒక్క వెజ్జీస్కి పట్టేలాగా కలుపుకోండి. ఒక 1 minute సాట్ చేశాక 1 tablespoon చిల్లీ సాస్ వేసుకోవాలి. చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ ఆ చిల్లీ సాస్ పట్టేలాగా కలుపుకోవాలి. 1 minute తర్వాత అందులోకి రైస్ వేసుకోవాలి. సో ఫ్రెష్ రైస్ కాకుండా మనకి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ 2 bowls ఆఫ్ కుక్డ్ రైస్ తీసుకున్నాను. బౌల్ సైజ్ కూడా మీకు పేస్ట్ చేస్తాను పిక్చర్. సో ఆ బౌల్ తోని నేను 2 cups ఆఫ్ రైస్ వచ్చేసి 2 peopleకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక 4 members-కి కుక్ చేస్తుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ ద క్వాంటిటీ తీసుకోండి. తర్వాత 1 teaspoon వైట్ పెప్పర్, 1 teaspoon బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క రైస్కి ఆ మసాలా అనేది పట్టాలన్నమాట. సో అందుకనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా హై ఫ్లేమ్ మీదనే, నేను మళ్ళీ చెప్తున్నాను, అంతా హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. సో మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్. వైట్ పెప్పర్ కంపల్సరీ యూజ్ చేయండి, దాంతోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అందుకని కాంబినేషన్ ఆఫ్ వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. తరువాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క రైస్కి ఈ సాల్ట్ అనేది పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇది హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాం కాబట్టి రైస్ కింద స్టిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే బాగా కలుపుకోవాలి. సెట్ ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో అని. అదేంటి సుప్రియ, ఇందాక మరి ఎగ్స్ చూపించావు, అదేం చేస్తావు అనుకుంటున్నారా? ఆ ఎగ్స్తోని నేను ఆమ్లెట్ వేస్తాను. సో ఐ ప్రిఫర్ ఈటింగ్ ఫ్రైడ్ రైస్ విత్ ఆమ్లెట్.
ఆమ్లెట్ కూడా నేను డిఫరెంట్గా వేస్తాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. సో ఒక 3 seconds అవ్వగానే అందులోకి ఎగ్ని డైరెక్ట్గా పగలగొట్టి అలా మీకు కనిపిస్తుంది కదా, అలా డైరెక్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 minute తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అది స్ప్రింకిల్ చేసుకోవాలి ఎగ్ పైన. 1 minute తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ సాల్ట్ అండ్ పెప్పర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఎగ్ పైన. సో ఇక్కడ మీ టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకోండి. అలా నేను 2 omelets వేసుకున్నాను సేమ్ స్టైల్లో, అంతే. సో ఎంతో టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ ఆమ్లెట్ రెడీ. సో కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. సో ఈ ఫ్రైడ్ రైస్ పైన నేను మళ్ళీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది వేసాను. సో అది వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో యా, డెఫినెట్గా ట్రై చేసి నాకు చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే go ahead and subscribe. See you all in next video. This is Supriya Reddy signing off.